రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 15 ఏళ్ల కుర్రవాడు, ఆడుతూ పాడుతూ తిరిగేటటువంటి కుర్రాడు, మిత్రులతోటి బంధువులతోటి కలిసి అటు ఇటు ఆడుతూ కేకలేస్తూ కేరింతలు కొడుతూ గాలిపటాలు ఎగరేస్తూ తిరిగేటటువంటి పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, వస్తాడు, సైకిల్ తీసుకుంటాడు, తిరుగుతాడు, మొబైల్ ఫోన్లో ఆడుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడి ఇంటికి హఠాత్తుగా భద్రతా సిబ్బంది వచ్చారు. తలుపు కొట్టి ఆ పిల్లవాడి పేరు పెట్టి బయటకు పిలిచారు. 15 ఏళ్ల పిల్లవాడు, అభం శుభం తెలియని పిల్లవాడు బయటకు వచ్చాడు. బయటకు రాగానే పోలీసులు ఆ పిల్లవాడిని గట్టిగా పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని ప్రశ్నించటం మొదలు పెట్టేటప్పటికీ మొదట్లో అందరూ కూడాను ఇదేంటి ఇంత పసిపిల్లవాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, ఈ చిన్న పిల్లవాడిని తీసుకువెళ్ళటం ఏమిటి, పోలీసులకి దయా కరుణ జాలి మమత వాత్సల్యం ఏమీ లేవా, ఈ రకంగా రకరకాలుగా మనుషులు అనుకోవడం మొదలుపెట్టారు. చాలామంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు కూడాను. కానీ పోలీస్ స్టేషన్ దగ్గర చాలా ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది, పెద్ద పెద్ద ఇన్వెస్టిగేటివ్ సంస్థలకు చెందినటువంటి అధికారులు ఉండడం చూసి ప్రజలు వెనక్కి తగ్గారు. ఈ పిల్లవాడితో నెమ్మదిగా ప్రేమగా మాట్లాడుతూ ఈ అధికారులు నెమ్మదిగా అతని దగ్గర నుంచి విషయం రాబట్టారు. ఆ అబ్బాయి ఆడుతూ పాడుతూ తిరుగుతూ కేరింతలు కొడుతూ పతంగీలు ఎగరేస్తూ గాలిపటాలు ఎగరేస్తూ సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆ అబ్బాయి రకరకాల చోట్లకి వెళుతున్నాడు. ఆ వెళుతున్నటువంటి చోట్లకు సంబంధించిన ఫోటోలన్నీ తీశాడు, దానికి సంబంధించిన వీడియోలు తీశాడు, అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు తీశాడు. ఈ రకంగా అనేక ఫోటోలు తీశారు. దారులు మొత్తము, ఆ పట్టణంలో ఉన్నటువంటి చిన్న పట్టణంలో ఉన్నటువంటి దారులు, వీటన్నిటిని కూడాను అతను ఆ పిల్లవాడు ఫోటో తీశాడు. ఆ పిల్లవాడు తీసినటువంటి ఈ ఫోటోలన్నీ కూడాను రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైనటువంటి మిలిటరీ యాసెట్స్ కావచ్చు, మిలిటరీ వాహనాల రాకపోకలు కావచ్చు, మిలిటరీ ఆఫీసర్స్ కావచ్చును, ఆఫీసర్ల ఇళ్ళు, మిలిటరీ ఆఫీసర్ల నివాస భవనాలు, వీటి ఫోటోలు తీస్తున్నాడు. 15 ఏళ్ల పిల్లవాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? పంజాబ్లో ఉన్నటువంటి పఠాన్కోట్లో జరిగింది. పఠాన్కోట్లో ఈ 15 ఏళ్ల పిల్లవాడు జమ్మూలోని సాంబా ప్రాంతం నుంచి వచ్చాడు. పఠాన్కోట్లో గత కొంతకాలంగా తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఈ పిల్లవాడు ఈ పని చేస్తున్నాడు. గట్టిగా అడిగితే నన్ను సోషల్ మీడియాలో నాకు కొందరు మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఈ రకంగా ఫోటోలు తీయమని చెప్పారు, నేను తీశాను అని చెప్పాడు. ఆ పిల్లవాడికి తాను తీస్తున్నటువంటి ఫోటోలు దేనికి సంబంధించిందో, వాటి ప్రాధాన్యం ఏమిటో తెలియదు. అతను తీస్తూ పోయాడు. తీసినటువంటి ఫోటోలను తన గ్రూప్లో షేర్ చేశాడు. తన ఫ్రెండ్స్కి సంబంధించిన చిన్న గ్రూపు, ఆ గ్రూపులో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు అజ్ఞాత వ్యక్తులు ఈ ఫోటోలను సేకరించుకుంటున్నారు. సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తున్నారు. వాళ్ళు ఐఎస్ఐ హ్యాండ్లర్స్. అతన్ని ఆన్లైన్ మాధ్యమంగా అతనికి ఏమేం చేయాలో, ఎక్కడెక్కడి ఫోటోలు తీయాలో, ఏ యాంగిల్లో తీయాలో వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆన్లైన్ గ్రూమర్స్ అంటారు వీళ్ళని. ఈ ఆన్లైన్ గ్రూమర్స్ ఆ అబ్బాయి ఫోన్ని క్లోన్ చేసుకున్నారు. అంటే ఆ అబ్బాయి అలా ఫోటోలు తీస్తూ ఉంటే, వీడియోలు తీస్తూ ఉంటే, అదే సమయంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లలో ఆ ఇమేజెస్, ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఆ వివరాలన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి పిల్లవాడు తాను తీస్తున్నది ఎవరికి పంపడం లేదు, కానీ ఏదో ఆన్లైన్ తన మిత్రుల గ్రూప్లో షేర్ చేస్తున్నాడు. కానీ అంతకు ముందే ఈ ఆన్లైన్ గ్రూమర్స్ తీసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ గ్రూమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాస్తవానికి ఐఎస్ఐకి చెందిన వాళ్ళు. ఐఎస్ఐకి చెందినటువంటి వాళ్ళు 15-16 ఏళ్ల అభం శుభం తెలియని పిల్లలకు తెలియకుండా వాళ్ళ చేత స్పైయింగ్ చేయిస్తున్నారు అన్నటువంటి విషయము బయటకు వచ్చింది. ఇతను ఒక్కడే కాదు, ఇంకొందరు పిల్లలు కూడా ఈ రకంగా తెలియకుండా ఐఎస్ఐకి పనిచేస్తున్నట్టు, వాళ్ళకు తాము ఐఎస్ఐకి పనిచేస్తున్నట్టు తెలియదు, తాము తీస్తున్న ఫోటోలు దేనికోసమో తెలియదు, కానీ వాటిని ఐఎస్ఐ ఉపయోగించుకుంటోంది. ముఖ్యంగా మిలిటరీ యాసెట్స్కి సంబంధించినటువంటి, మిలిటరీ మూమెంట్స్కి సంబంధించినటువంటి, మిలిటరీ ఇన్స్టలేషన్స్కి సంబంధించిన వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఈ అబ్బాయి చేస్తున్నాడు.
ఈ రకంగా చిన్న పిల్లలను ఉపయోగిస్తున్నట్టుగా కూడాను ఈ మధ్య సమాచారం వచ్చింది. పోలీసులు కొంచెం జాగ్రత్తగా, భద్రతా దళాలు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ 15 ఏళ్ల పిల్లవాడు దొరికాడు. ఈ పిల్లవాడి తండ్రి ఇటీవలే చనిపోయాడు, పేదరికంలో ఉన్నాడు, ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు. అతన్ని ఆన్లైన్లో చేరదీసి నెమ్మదిగా అతని ఆర్థిక అవసరాలు, చాక్లెట్లు కొనుక్కోవడానికో బిస్కెట్లు కొనుక్కోవడానికో ఇస్తూ నెమ్మదిగా ఆ పిల్లవాడిని తమకు కావలసిన సమాచారం ఇచ్చేలాగా ఐఎస్ఐ మార్చుకుంది. ఆ పిల్లవాడికి తెలియకుండా తను చేస్తున్న పని ఏమిటో కూడా పిల్లవాడికి తెలియదు. భద్రతా దళాలు ఈ పిల్లవాడు అమాయకుడు, కానీ ఇతని దగ్గర నుంచి చాలా సమాచారం ఇప్పటికే పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళింది అన్నటువంటి విషయాన్ని చెప్పారు. పఠాన్కోట్ అంటే మామూలుది కాదు. పఠాన్కోట్ వాస్తవానికి జమ్మూ పఠాన్కోట్ హైవేలో, ముఖ్యంగా కశ్మీర్కి వెళ్ళే ప్రధానమైనటువంటి హైవే పఠాన్కోట్ మీదుగా జమ్మూకి వెళ్తుంది. అక్కడ భారతదేశానికి చెందినటువంటి అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ ఉంది. కొన్ని కిలోమీటర్లు ముందుకు వెళ్తే అక్కడ మన సరిహద్దుకు సంబంధించిన మన రక్షణ వ్యవస్థ, మన ఫెన్సింగ్, దానికి సంబంధించినటువంటి సిబ్బంది యొక్క టైమింగ్స్, వాళ్ళు ఎప్పుడు డ్యూటీకి ఎక్కుతారో ఎప్పుడు డ్యూటీ దిగుతారు, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడాను ఈ ప్రాంతంలో తెలుసుకోవడానికి వీలుంటుంది. పఠాన్కోట్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. 2016లో జైషే మొహమ్మద్ ఈ పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేసింది. భారతదేశం దాన్ని తిప్పికొట్టింది, అది వేరే విషయము. కానీ చాలా ఘర్షణ చేయవలసి వచ్చింది, చాలా మంది సైనికుల్ని మనం కోల్పోయాము. అటువంటి పఠాన్కోట్లో 15 ఏళ్ల పిల్లల్ని, 14 ఏళ్ల పిల్లల్ని మొబైల్ ఫోన్తో సరదాగా ఫోటోలు తీసేటటువంటి అమాయకుల్ని స్పైస్గా పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. పిల్లలు వాళ్ళ పేర్లను కూడా బయట పెట్టడానికి ఉండదు, ఎందుకంటే మైనర్లకు ఉండేటటువంటి రక్షణ ఉంటుంది. ఆ పిల్లవాడికి తాను చేస్తున్న పని గురించి కూడా తెలియదు. ఈ రకంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళను కూడా చాలామందిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడాను పాకిస్తాన్ హ్యాండ్లర్స్ ఉపయోగించుకుంటారు. దానికి తాజా ఉదాహరణ ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అరెస్ట్ చేశారు. అందులో చాలా సుప్రసిద్ధురాలు జ్యోతి మల్హోత్రా, ఆమె ఏకంగా పాకిస్తాన్కి 2-3 సార్లు వెళ్ళింది. ఆమె ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ రకంగా తాజాగా అంబాలాలో కూడాను ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను 15 ఏళ్ల పిల్లవాడేం కాదు, అతను ఒక మామూలు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఆ వ్యక్తికి కొన్ని సరుకులు సరఫరా చేయడానికి పంజాబ్లోనే ఉన్నటువంటి అంబాలా కంటోన్మెంట్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్లోకి వెళ్ళి వచ్చే పాస్ ఉంది. సరుకుల్ని దింపడము, ఆ తర్వాత బిల్లులు తీసుకుని రావడం, ఈ పని కోసం అతనికి పాస్ ఇచ్చారు. అతని పేరు సునీల్ కుమార్. సునీల్ కుమార్ నెమ్మదిగా అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ సరుకులు ఇవ్వడము రావడము చేస్తున్న సమయంలోనే ఇతన్ని గుర్తించి పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ మహిళల ద్వారా ఇతనికి ఫోన్ కాల్స్ చేయించడము, తర్వాత ఫేస్బుక్ ద్వారా పరిచయం కావడము, సోషల్ మీడియా ద్వారా దోస్తీ చేయడము, తద్వారా నెమ్మదిగా ఇతన్ని వలలో వేసి హనీ ట్రాప్, ఇతన్ని మొత్తం మీద ఇతనికి సంబంధించినటువంటి పూర్తిగా గుట్టుమట్లు తెలుసుకుని ఇతన్ని బ్లాక్మెయిల్ చేసి సైనిక ఇన్స్టాలేషన్స్లోకి వెళ్ళిన సమయంలో నువ్వు సమాచారాన్ని తీసుకుని మాకు అందించాలని చెప్పి ఐఎస్ఐ చెప్పింది. ఇతను కూడా ఆ పని చేస్తూ దొరికిపోయాడు. ప్రస్తుతం సునీల్ కుమార్ని కూడా విచారణ జరుగుతోంది. అయితే ప్రమాదకరమైన విషయం ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రూపంలో, అదేవిధంగా 15-16 ఏళ్ల పిల్లల రూపంలో కూడా ఉన్నట్టు ఐఎస్ఐకి సంబంధించినటువంటి హ్యాండ్లర్స్ వీళ్ళను ప్రభావితం చేసి సరిహద్దు ప్రాంతాల్లో సమాచారాన్ని రాబడుతున్నారంటే పాకిస్తాన్ మరోసారి భారత్ మీద దాడి చేయటం కోసము ఈ సమాచారాన్ని సేకరిస్తుందా అన్నది ఒక ప్రశ్న. వాస్తవానికి నిత్యము పాకిస్తాన్ ఈ ప్రాంతం అంతా కూడాను సాంబా దగ్గర నుంచి మొదలుపెట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నది, పంజాబ్ నుంచి రాజస్థాన్ గుజరాత్ సరిహద్దు వరకు నిత్యము స్పైయింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందన్నది తెలుసుకోవాలనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన మిలిటరీ మూమెంట్స్ గురించి, మన ఆపరేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే ఇది కూడా చేసి ఉంటారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే తమకు తెలియకుండానే పసిపిల్లలు కూడా పాకిస్తాన్ యొక్క హ్యాండ్లర్స్ బారిన పడి వాళ్లకు సమాచారం ఇచ్చేవాళ్ళుగా మారుతున్నారు. ఇది ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.